కోదండరామునికి కోనసీమ కొబ్బరి బొండాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణానికి చెందిన రామారెడ్డి మహాలక్ష్మి దంపతులు గత 24 సంవత్సరాలుగా భద్రాద్రి రామయ్యకు ప్రత్యేక అలంకరణతో కొబ్బరి బొండాలు సమర్పించడం జరుగుతుంది. బుధవారం జరగనున్న శ్రీరామనవమి వేడుకలకు గాను సుమారు 10 రోజులుగా ప్రత్యేక అలంకరణతో కొబ్బరి బొండాలు తయారు చేసి శ్రీరామనామస్మరణతో భద్రాచలం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా రామారెడ్డి మీడియాతో మాట్లాడుతూ భద్రాచలం, ఒంటిమిట్ట, గొల్లల మామిడాడ, వాడపల్లి, ద్వారకా, తిరుమల, అన్నవరం, అప్పనపల్లి వంటి తదితర ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాలకు శంకుచక్ర అలంకృత కొబ్బరి బొండాలు భక్తిపూర్వక సమర్పణ చేస్తున్నామన్నారు. సుమారు 25 సంవత్సరాల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి భద్రాద్రికి తలంబ్రాలు తీసుకురావడం చూసి తన వంతు ఏదైనా చెయ్యాలనే సంకల్పంతో 2 కొబ్బరి బొండాలను ప్రత్యేకంగా అలంకరించి స్వామివారికి అందించడం జరుగుతుందని తెలిపారు. లోక కళ్యాణార్థం జరగబోయే సీతారాముల కళ్యాణంతో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ కొబ్బరి బొండాల సమర్పణ జరుగుతుందని అన్నారు. జై శ్రీరామ్. కేవీఏ రామారెడ్డి మహాలక్ష్మి దంపతులు, అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట. నేను భద్రాచలంలో జరిగే స్వామివారి కళ్యాణానికి, సీతారామచంద్ర స్వామి ఆ స్వామి కళ్యాణానికి గత 24 సంవత్సరాల నుండి మన జిల్లాలో పెద్ద కొబ్బరి బొండాలు సేకరించి ఉగాది నాడు కొత్త సంవత్సరం శ్రీకారం చుట్టి ఆ కళ్యాణం టైంకి చెంకు చక్కెర నామ బొండాలు అందమైన రంగులతో, అందమైన ముత్యాలు, పూసలు, స్టోన్స్ అన్నీ చిత్రించి అందంగా తీర్చిదిద్ది ఆ స్వామివారి కళ్యాణానికి శంకు చక్రనామ బొండాలు కుటుంబ సమేతంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ స్వామితో పాటు మన ఒంటిమిట్టలో జరిగే స్వామివారి కళ్యాణానికి, అన్నవరంలో జరిగే సత్యనారాయణ స్వామి కళ్యాణానికి, అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణానికి, రామతీర్థం రాములవారి కళ్యాణానికి, గొల్ల మామిడాడ రాములవారి కళ్యాణానికి, చుట్టుపక్కల దేవాలయాలకి, మన 2 రాష్ట్రాల్లో జరిగే కొబ్బరి బొండాలు చెంకు చక్రనామాలు చిత్రించి ఆ స్వామివారి కళ్యాణానికి ఉచితంగా నేను ఈ సేవ చేయడం జరుగుతుంది. 24వ సంవత్సరాల నుండి ఇప్పుడు 24వ సంవత్సరాలకు అడుగుపెట్టడం జరిగింది. అలాగే ఆ స్వామి ఆశీస్సులతో అందరూ మన భారతదేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన మండపేటలో అందరూ రైతులు, ప్రజలు అందరూ వ్యాపారాలు అందరికీ బాగుండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, నేను కూడా భగవంతుడి ఆశీస్సులతో బాగుండాలని ఈ కార్యక్రమం, ఈ సంకల్పం నేను మనసులో అనుకుని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.